అస్సలాముఅలైకుం గాయ్స్, నేను మీ గౌజ్ భాషని. సో ఈరోజు అయితే పొద్దున్నే లేచి నేనైతే నడుచుకుంటా మస్జిద్కి అయితే బయలుదేరాను అనమాట. మస్జిద్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయిన తర్వాత వజూ చేసుకొని నేనైతే సహారికి కూర్చున్నాను. ఈ రోజు అయితే మనకి చికెన్ ఫ్రై అను సాంబార్ అయితే పెట్టారు. ఇంతలో మన తట్టుగాడైతే ఏదో స్టోరీలు చెప్పడం మొదలు పెట్టాడు. కమల్ భాయ్ అయితే శ్రద్ధగా వింటూ ఉన్నాడు. మా తట్టుగాడికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట స్టోరీస్లో. ఇంకా స్టోరీలు అల్లేస్తూ ఉంటాడు ఏమిటి. ఇంకా అలా అయితే మస్జిద్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎవరో మూడోసారో నాలుగోసారో టీ తాగుతున్నట్టు ఉన్నారు. ఏమలే ఫ్రెండ్స్, నేను చూడలేదు. ఇంకా వజూ చేసుకొని మేమైతే మస్జిద్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫజర్ నమాజ్ దొరకా సున్నత్ అని చదవాలన్నమాట ఫస్ట్. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే నమాజ్ కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వచ్చామన్నమాట. తెల్లారిపోయింది. ఇంకా ఉపవాసం ఉండి కూడా ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా, తప్పదు కదా, కాలేజీలు కానీ పనులు కానీ అని. ఇది చూడండి మా మస్జిద్ అనమాట, కర్లపాలెం అబుతల్హా మస్జిద్. చూడండి మస్జిద్ ఎంత బాగుందో. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరాను. కుక్క కూడా నా అమ్మడి పడింది. చాయ్ 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 ఓయ్ మందేనా, చూసుకోలేదు బాబా, ఏమనుకో బాగలే. అలా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు 2 దూడ పిల్లలు అయితే కనిపించాయి. ఏంటి మామ మాట్లాడడమే మానేసావు అంటున్నాయి. కొంచెం రంజాన్ కదరా, బిజీలే కొంచెం. అలా అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే పండుగ ఫ్రెండ్స్, బాయ్, లైక్ చేసి వెళ్ళిపోండి.